श्रीयुतपद श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनः सहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताञ्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः ओं विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी शून्यवादी पाश्चात्यदेशकारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మాతాజీ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మనము ఫస్ట్ చదువుకుంటున్నాం చూసారా. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. మనం ఏంటిటంటే అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నాం కదా. ఈ కంటికి రెటీనా అవి వచ్చి ఇవి కనిపించదు చూసారా మనకి కళ్ళకి. అలాగ కనిపించినప్పుడు ఏం చేస్తాం, మనం డాక్టర్కి వెళ్తే అది తీసేస్తారు, ఆ పొర తీసేస్తారు. సో అట్లాగా ఉన్నంట అజ్ఞానం అనే దాంతో ఉన్నంట. అలాగా దాన్ని తొలగించి మనకి మనకి కరెక్ట్ గా మార్గాన్ని చూపిస్తారనమాట గురువులు. అలాంటి గురువుకి నేను ప్రణామం చేస్తున్నాను అని దీనికి అర్థం. ఓకే, దాని మీనింగ్ అది. సో ఇవాళ 8 మంది అందులో ఉన్నాము, చాలా తక్కువ మంది ఉన్నాము, పర్వాలేదు. మనం చెప్పేసుకుందాం క్లాసు. కావాలంటే వాళ్ళు మర్చిపోయి ఉంటారు ఇవాళ జాయిన్ అవ్వాలని, జాయిన్ అవుతారు, లేకపోతే రికార్డింగ్ చూస్తారు. సరేనా, మనం చెప్పుకుందాము. ఇప్పుడు లాస్ట్ వీక్ ఎక్కడ వరకు చెప్పుకున్నాం, ఎవరన్నా చెప్తారా కొంచెం? 9.29 చెప్పుకున్నాం మాతాజీ. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోసి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. ఏం చెప్పుకున్నాం అందులో? అంటే కొంచెమే చెప్పారు మాతాజీ, వాళ్ళ క్లాస్ లో చెప్తా అన్నారు. భగవంతుడు ఎవరి దగ్గర పక్షపాతం చూపించకుండా ఉంటారు అని చెప్పి బొంగరం ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు. దానిలో స్టోన్ ఉంటే భగవంతుడు స్టోన్ లాంటి వాడు, చుట్టూ ఉన్న బంగారం మనము అని చెప్పి చెప్పారు. బాగా గుర్తుపెట్టుకున్నారు మాతాజీ, చక్కగా. మళ్ళీ మధ్యలో ఒకసారి రికార్డింగ్ వింటాను మాతాజీ, లేకపోతే గుర్తుండదు. అవునా, ఓకే. ఇది కూడా చెప్పారు, ఉంటే వదిలి చేయాలి, 1000 పనులు ఉంటే వదిలిపెట్టి ప్రసాదం తీసుకోవాలి, 10 పనులు ఉంటే వదిలిపెట్టి భగవంతుని భజన చేయాలి, 1,00,000 పనులు ఉంటే వదిలిపెట్టి భక్తి చేయాలి, 1,000,000 పనులు ఉంటే వదిలిపెట్టి భక్తుల సాంగత్యంలో ఉండాలి అని చెప్పారు మాతాజీ. మిగతా వ్యాపకాలు ఏమన్నా ఉన్నా కూడా వదిలిపెట్టి భక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోవాలి. భక్తుల సాంగత్యంలో ఉంటే ఏంటంటే, మనం ఒకవేళ ఏమన్నా ఇటు అటు కొంచెం ఎవరైనా వచ్చి పిలిస్తే మనం భౌతికమైన విషయాలు వైపు వెళ్ళిపోతాం చూసారా. అలాగా మనం భక్తిలో పడిపోకుండా ఉంటాం అనమాట. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉండాలి. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మీరు ఎప్పుడన్నా బాంబే వెళ్ళారా? ఇప్పుడు ముంబై అంటున్నాం కదా, ఎవరైనా వెళ్ళారా?
వెళ్ళాం కానీ చిన్నప్పుడు వెళ్ళాను మాతాజీ. నేను వెళ్ళాను మాతాజీ. లోకల్ ట్రైన్స్ మనం ఎక్కక్కర్లా, అక్కడ నుంచుంటే చాలు, వాళ్ళే దింపేస్తారు. అది అలా దింపుతారు మనము మనల్ని. ఇప్పుడు అన్ని మెట్రోలు అన్ని వచ్చినాయి కదా, MMTS లో. అప్పుడు అక్కడ అట్లా ఉండేది, ఉత్త లోకల్ ట్రైన్ ఒకటే ఉండేది అనమాట. ఆ లోకల్ ట్రైన్ ఎట్లాగంటే కుక్కేసినట్టుగా ఉంటుంది జనాలనంతా. మనం అక్కడ బస్ స్టాండ్, అది రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద నుంచుండి, మనం ఆ భోగి వచ్చినప్పుడు అలా నుంచుంటే చాలు, దానికి ఎక్కడ వస్తుందని. ఇప్పుడు మనం మెట్రో ట్రైన్ కూడా లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కడికి వస్తుంది అది తెలుస్తుంది కదా మనకి, మెట్రో ఎక్కుతున్నాం కదా మనం. సో అట్లాగే మనం అక్కడ నుంచొని ఉండేట, మనం నుంచుంటే చాలు వాళ్ళు తోసేసుకుంటుంటారు అనమాట, లోపలికి వెళ్ళిపోతాం. అలాగే మన స్టేషన్ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళని జరుపుకొని మనం కొంచెం ముందుకు వచ్చి నుంచుంటే చాలు, మనల్ని బయటికి తోసేస్తారనమాట జనాలు, మనం నడవాల్సిన అవసరం లేదు. అలాగే భక్తిలో ఉంటేట, భక్తుల అసోసియేషన్ లో ఉంటే గనక వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్తారు. ఇప్పుడు నాకు ఇవాళ చాంటింగ్ చేయలేకపోయినాను అనుకోండి, చాంటింగ్ చేయలేకపోతే మనం అసోసియేషన్ లో ఉన్నాం. అదేంటి మాతాజీ, అవునా, అలాగా మేము మీకోసం ప్రే చేస్తాము, ఒంట్లో బాగుండకపోతే మీరు చాంటింగ్ చెయ్యండి, మొత్తం చాంటింగే చేయాలని వాళ్ళకి మనకి ప్రోత్సాహం ఇస్తారనమాట. అలా ప్రోత్సాహం ఇస్తూ ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారు. కృష్ణ కథలు చెప్తూనో లేకపోతే కృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటానో అవి ఇంకా బాగుంటాయి కదా. ఇప్పుడు కూర్చొని అక్కడ ఏదైనా సినిమాల గురించి మాట్లాడుకుంటారు అనుకోండి, అలా కాదు, మనం కృష్ణుడిని గురించి మాట్లాడుకుంటే మనం కృష్ణ ధామానికి వెళ్తాం కదా, మనకి భక్తి అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనకి ప్రోత్సాహం ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఒకవేళ 2 అడుగులు వెనక ఉన్నా సరే, రండి మీతోటి మేము ఉన్నామని చెప్పేసి తీసుకొని వెళ్తారు. అలాగే భగవద్గీత గాని భాగవతం గాని మనం చదవలేకపోతాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకి చదివి వాళ్ళు మనకి అర్థమయ్యేటట్టు చెప్తారనమాట. అర్థమయ్యేటట్టు చెప్పి మనల్ని, ఓ ఇక్కడ అర్థం కాలేదు కాబట్టి అబ్బాయి ఎంత చదివినా నాకు అర్థం కావట్లేదని వదిలిపెట్టి వెళ్ళిపోకుండా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి అని వాళ్ళకి అర్థమైంది చెప్తారు. లేకపోతే ఇంకా తెలియకపోతే ఇంకా మీకు ఇంకా సింపుల్ వేలో ఎలా అర్థం చేయించేటట్టు చెప్పాలని వాళ్ళ సీనియర్స్ ని గాని గురువుల్ని గాని కనుక్కొని మీకు అలాగా అర్థం చేసేటట్టు చెప్పుతూ, మీకు తెలియనివన్నీ నేర్పిస్తూ మిమ్మల్ని వాళ్ళతో పాటు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఇలా ఏంటంటే భగవంతుడి ధామానికి మనం వెళ్ళడానికి భక్తుల యొక్క అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇవి చదువుకోలేదు కదా, ఒక్కసారి శ్లోకం చదువుకొని పర్పట్ అవి చదువుకుందాం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషేస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. చదువుతారు ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. మాతాజీ. సమోహు సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. నమోహం సర్వభూతేషు న మే ద్వేష్టోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఎవరైనా అనువాదం చదవండి. చదవనా మాతాజీ? చదవండి. శ్రీల ప్రభుపాదకి జై. జై. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉండను. నేనందరి ఎడను సమానుడను. కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేనును అతని మిత్రుడనై ఎందును. హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కృష్ణ నేను ఎవరిని ద్వేషించను, ఎవరికి పక్షపాతం చూపించను అన్నమాట. ఇప్పుడు భగవంతుడు, మనం భక్తులు మొక్కళ్ళే భగవంతుడిని ప్రార్థిస్తున్నాము చేస్తున్నాము అని భగవంతుడు వాళ్ళొక్కళ్ళకే భక్తి అనేది ప్రసాదించడము, లేకపోతే వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండడం అనేది చేయరనమాట. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పూతనకి ఏం చేశారు, ఆవిడకి కూడా తల్లి ఈ హోదాని ఇచ్చి ఆ రాక్షసి అయినా సరే భగవంతుడు తన ధామానికి పంపించాడనమాట. అలాగే బలి మహారాజు దానవ వంశానికి చెందినవాడు.
అయినా సరే అతనికి ఏం చేశారు, వెళ్ళి ఆయన ఏ లోకంలో ఉన్నారు తెలుసా ఎవరికన్నా? పాతాళ లోకం కదా మాతాజీ. దాన్ని సుతల లోకం అంటారనమాట. సుతల లోకంలోకి అంటే కింద లోకాలు ఉన్నాయి కదా, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలు ఉంటాయి అన్నమాట. సో 7 లోకాలు ఉంటాయి కింద, భూమి తర్వాత పైన ఇంకా 7 లోకాలు ఉంటాయి. సో ఈ కింద లోకాల్లో సుతల లోకంలోకి వెళ్ళి భగవంతుడు అక్కడికి పంపించి ఆయనే ద్వారపాలకుడుగా ఉన్నాడనమాట భగవంతుడు. ఎవరికి? బలి మహారాజ్కి. అలాగే ఏంటంటే మళ్ళీ భౌమాసుర అని ఉన్నాడు, తెలుసు కదా. అతను ఎవరు? స్వయంగా భగవంతుడి యొక్క పుత్రుడే అన్నమాట, భూదేవి, వరాహ భూదేవి యొక్క పుత్రుడు. అతన్ని ఏం చేశారు, భగవంతుడు స్వయంగా వెళ్ళి సత్యభామతోటి వెళ్ళి చంపేసారనమాట. ఎలాగని తన కొడుకుని ఉపేక్షించలేదు, తన భక్తులు ఇది అని చెప్పేసి వాళ్ళకి చాలా ఫేవరబుల్ గా ఉండడము అవి చేయరనమాట భగవంతుడు. ఎవరైనా సరే భగవంతుడిని భక్తితోటి కొలుస్తూ ఉంటే గనక అందరినీ ఒకేలాగా చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అలాగా వాళ్ళకి ముక్తిని కూడా కలిగిస్తూ ఉంటారన్నమాట. నా భక్తులు అంటే మనము తల్లిని ఎంత ప్రేమగా చూస్తూ పిలుస్తామో వాళ్ళకి తల్లి ఎలా ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటుందో అలాగా భగవంతులు ఎంత భక్తితోటి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళు భగవంతుడికి మిత్రులు అవుతారు అని చెప్తున్నారు అనమాట. మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, బంగారము ఒక స్టోన్ అని. అయితే మన జీవితంలో ఏం చేస్తున్నామంటే ఆ స్టోన్ కున్న విలువని మనం తెలుసుకోలేక తీసి పడేస్తున్నాం అనమాట. అదే మనం చేస్తున్న తప్పు. అందుకనే మనం మనందరం ఏంటంటే మిగతా భక్తుల్లాగా కాకుండా అభక్తుల్లాగా ఉండి మనం భగవంతుడిని ఉపేక్షిస్తూ మనం కష్టాలు పడుతూ ఉన్నామని. అలాగే భగవంతుడు చేసే లీలలు కూడా ఎలా ఉంటాయంటే ఒకళ్ళకి కాదు, అందరికీ సమానంగా. గోవర్ధన లీల ఎత్తారు, చిటికని వేలు మీద, ఎడం చేతి చిటికని వేల మీద ఎత్తి మిగతా ప్రజలందరినీ కూడా ఆయన కాపాడారనమాట. అలాగే ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. రాజు ఏం చేస్తాడు, తన పిల్లలు అంటే తన సొంత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మంచి దుస్తులు కుట్టిస్తారు. ఎందుకు? వాళ్ళు యువరాజులు కాబట్టి. అదే సమయంలో ఎవరికన్నా దానము అవి చేయాలంటే కొంచెం తక్కువ ఖర్చులో ఉన్నవి మిగతా బట్టలు వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దానం చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవాలి అని అంటే గనక, మనము తల్లి అన్నం వండి పెడుతుంది అనుకోండి, తన పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, కాలేజ్ నుంచి వచ్చారు, లేకపోతే ఉద్యోగం చేసి వచ్చినా సరే వాళ్ళు వేడివేడిగా తింటారని వేడివేడిగా ఉన్న అన్నం పెడుతుంది. అవునా? ఆవిడ ఏం చేస్తుంది, పొద్దున వండిన అన్నం పెట్టదన్నమాట. ఆ పొద్దున వండిన అన్నం ఏం చేస్తుంది, ఎవరైనా బిచ్చగాళ్ళు గాని ఎవరైనా వస్తే గనక, లేకపోతే మన ఇప్పుడు అందరికి ఫ్లాట్సే కదా, వాచ్మెన్లు గాని ఎవరైనా ఉంటే గనక ఆ చల్లటి అన్నం, పొద్దున వండిన అన్నము, లేకపోతే రాత్రి వండిన అన్నం నెక్స్ట్ రోజు పొద్దున వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. అలాగే అంటే మనం ఎంత భక్తితోటి భగవంతుడిని ప్రార్థిస్తూ చేస్తూ ఉంటే భగవంతుడికి అంత దగ్గరికి అవుతూ ఉంటాము. అప్పుడు వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారనమాట భగవంతుడు. ఎలా అయితే వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోకపోవడం కాదు, కానీ వాళ్ళకి ఇస్తూ ఉంటారని. కాబట్టి ఏంటంటే మనము భగవంతుణ్ణి ఆయన పక్షపాతి అని గాని అలా గాని అనుకోకూడదు అనమాట. ఇంకా ఏం చెప్తారంటే వాళ్ళని, అలాంటి భక్తుల్ని ప్రత్యేకంగా చూస్తారు అని చెప్తున్నారు. మనం ఇది చదువుకుందాము, ఏంటి భాష్యం చదువుకుందాము. ఎవరైనా చదవండి. విజయ మాతాజీ చదువుతారు, చదవనండి. చదవండి విజయ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీకృష్ణుడు సర్వుల పట్ల సమభావము కలవాడైనచో మరియు అతనికి ఎవ్వరునూ ప్రత్యేక మిత్రుడు కానిచో తన దివ్య సేవ యందు సదా నెలకొనియుండడి భక్తుల ఎడ అతడెందుకు ప్రత్యేక శ్రద్ధ వహించునని ఎవరైనను ప్రశ్నింపవచ్చును. కాని వాస్తవమునకు ఇది సహజమే గాని భేదభావము కాదు. ఉదాహరణకు ఈ భౌతిక జగత్తునందు ఎవరైనను గొప్ప దాతయ్యని పేరుగాంచినప్పటికీ వారు తమ సంతానము ఎడ ప్రత్యేక శ్రద్ధను కలిగియుండును. అదే విధముగా వివిధ రూపములలోనున్న సర్వజీవులను సంతానముగా భావించి వారి జీవితావసరములకు కావలసిన అన్నింటినీ భగవానుడు ఉదారముగా సమకూర్చును. భూమి అని గాని కొండయని గాని జలము అని గాని ఎట్టి భేదభావము లేకుండా వర్షించు మేఘము వంటి వాడు దేవాది దేవుడు. అయినను తన భక్తుల పట్ల అతడు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండును.
అట్టి భక్తులే ఈ శ్లోకమునందు పేర్కొనబడిరి. వారెల్లప్పుడూ కృష్ణ చైతన్యమునందు నెలకొని ఉండుటచే అట్టి భక్తులు సదా శ్రీకృష్ణుని అందే స్థితిని కలిగి ఉందురు. కనుకనే కృష్ణ చైతన్యము అను పదము అట్టి చైతన్యమునందున్న మహాత్ములే శ్రీకృష్ణుని అందు నిలిచియున్నట్టి వారని సూచించుచున్నది. భగవానుడిక్కడ మయితే వారు నా యందున్నారు అని స్పష్టంగా చెప్పుచున్నాడు. సహజంగా భగవానుడు కూడా వారి యందుండును. ఇట్టి పరస్పరానుభవమే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం 4.11లో భగవానుని వాక్యములను కూడా వివరించును. నన్ను ఎవరు ఏ విధముగా శరణు పొందుచున్నారో తదనుగుణముగా నేను వారి పట్ల శ్రద్ధ వహింతును అని దాని భావము. భగవానుడు మరియు భక్తుడు ఇరువురును అయినందున వారి నడుమ ఇట్టి దివ్య పరస్పరానుభూతి ఆశ్రయత్వము సమంజసమే. ఉదాహరణకు ఒక వజ్రము బంగారపు ఉంగరములో పదగబడినప్పుడు అది మిక్కిలి ఆకర్షణీయంగా కనిపించును. బంగారము శ్లాఘింపబడుటే కాకుండా అదే సమయమున వజ్రము కూడా శ్లాఘింపబడును. వాస్తవమునకు భగవానుడు మరియు జీవుడు ఇరువురును సర్వదా ప్రకాశమానులై ఇందురు. జీవుడు దేవాది దేవుని సేవించుటలో ఆసక్తుడైనచో బంగారము వలె శోభించును. భగవానుడు వజ్రము వంటి వాడు కనుకనే ఈ కలయిక మిక్కిలి సుందరముగా నుండును. శుద్ధ స్థితియందు నెలకొనినట్టి జీవులే భక్తులు అనబడుదురు. దేవాది దేవుడు తన భక్తులకు తానే స్వయముగా భక్తుడగును. భక్తులు మరియు భగవానుని నడుమ ఇట్టి పరస్పర వినిమయ సంబంధము లేనిచో సాకారతత్వం కూడా లేనట్లే. నిరాకారతత్వమున భగవానునికి మరియు భక్తునికి నడుమ లేని అట్టి దివ్య పరస్పర సంబంధము అన్నది సాకారతత్వము నందుండును. ఎంత బాగుంది చూసారా? ఎలా అయితే వాన ఇవి కొండలు రాళ్ళు నీళ్లు అట్లా అని చెప్పేసి వీటి దగ్గరే రావాలి అని ఎలాగా అంటే తారతమ్య భేదాలు లేకుండా కురుస్తూ ఉంటుందో భగవంతుడు కూడా మనందరి మీద, అంటే అందరూ ఆయన పిల్లలే కాబట్టి, అంటే తన సంతానం కాబట్టి అందరినీ అలాగే చూస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంతమంది భక్తులు భగవంతుడే తమ సర్వస్వం అన్నట్టుగా వాళ్ళ హృదయంలో నిలుపుకొని భగవంతుడిని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ భగవంతుడికి ప్రేమ అనేది ఉంటుంది. అలా అని మిగతా వాళ్ళని తక్కువ చూడడం కాదనమాట. ఈ ఉంగరంలో రాయిని తీసేయకుండా ఉంచినప్పుడు ఎలా అయితే దాని అందము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందో అలా మనం భగవంతుడితోటి సంబంధం పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. 4.11లో మనం 4th చాప్టర్ లో చదువుకున్నాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరు నన్ను ఎలా అయితే పూజిస్తూ ఉంటారో వాళ్ళకి నేను అలాగా వాళ్ళని నేను తీసుకుంటాను, అంటే రెసిప్రికేట్ అవుతాను అని భగవంతుడు చెప్తాను అన్నమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళు నన్ను, అంటే మనం రకరకాలుగా 5 రకాలుగా భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటాం కదా. సత్వ, ఇంకా శాంత భావంలోను, తర్వాత దాస్య భావము, చెప్పండి, సాఖ్య భావము, మాధుర్య భావము, వాత్సల్య భావము. సో ఈ భావాల్లో ఏ రకంగా ఎవరు ఎలా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ భావంలో అంటే అలా రెసిప్రికేట్ అవుతారు భగవంతుడు అనమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం ఆ సంబంధం తెలుసుకోకుండా మనం ఉంటున్నాం. ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్తుంది ఏంటంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటూ వాళ్ళ హృదయాల్లో భగవంతుడిని నిలుపుకొని అందరూ ఎలా అయితే పూజ చేస్తూ ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో అలాంటి శుద్ధ భక్తుల గురించి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. మనం ముందు చదువుకున్నాం కదా, నన్ను ఇలా పూజించండి, ఎలా చెయ్యండి, యజ్జుహోషి యత్కరోషి అవన్నీ చెప్పారు కదా భగవంతుడు మనకి. మనం అలాంటివన్నీ అలాగ ఎవరు చేస్తారు అనే దాని గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. ఇందాక ఎవరో చదువుతున్నారు కదా, కృష్ణకుమారి మాతాజీనా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. భగవానుడు కల్పవృక్షము వంటివాడను ఉదాహరణ తరచు ఇవ్వబడుచుండును. ఈ కల్పవృక్షము నుండి ఎవ్వరు ఏది కోరినను భగవానుడు దానిని సమకూర్చుచుండును. ఇక్కడ ఇట్టి అభిప్రాయమునకు సంపూర్ణ వివరణ లభించుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ భక్త పక్షపాతిగా పేర్కొనబడినాడు. భక్తుల పట్ల ఆ భావము ప్రేమ వినిమయము కర్మ సిద్ధాంతములకు లోబడి ఉండునదిగా ఎన్నప్పుడును పరిగణింపరాదు. అది భగవానుడు మరియు భక్తులు నిలిచి ఉండేది
దివ్య స్థితికి సంబంధించినది. కనుకనే భగవానుని భక్తియుక్త సేవ ఈ భౌతిక జగత్తునకు సంబంధించిన కార్యకలాపము కాదు. అది సచ్చిదానంద పూరితమై ఉండునట్టి ఆధ్యాత్మిక జగత్తునందలి భాగము. హరే కృష్ణ మాతాజీ. భగవంతుడు కల్పవృక్షంతో పోలుస్తున్నారు. మనం ఏది కోరుకుంటే కల్పవృక్షం అది ఇస్తుంది కదా, అలాగే భగవంతుడు మనం ఏది కోరుకుంటే అది ఇస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే కొంతమంది అంటారు నాకు కావాల్సింది నాకు ఇవ్వలేదు అని. భగవంతుడు ఎప్పుడైనా సరే మనకి ఇస్తున్నారు అంటే, ఒకవేళ ఇవ్వలేదు అంటే కనుక అది మనకి మంచిది కాదని, మనకి శ్రేయస్కరమైనదే ఏదైతే ఉందో అదే ఇస్తూ ఉంటారన్నమాట. కానీ భక్తులు ఏమనుకుంటారంటే, భక్తులు కాదు మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, భక్తులు కాని వాళ్ళందరూ వాళ్ళకే అన్ని ఇస్తున్నారు మాకేమి ఇవ్వట్లేదు కాబట్టి భగవంతుడు పక్షపాతి అని అనుకుంటారన్నమాట. కానీ భక్తుల పైన భగవంతుడు ప్రత్యేకమైన కృప కలిగిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎందుకు అంటూ ఉంటారంటే, వాళ్ళు భగవంతుడిని ధ్యానించరు, భగవంతుడి గురించిన విషయాలు వాళ్ళకి అర్థం చేసుకోలేరు అన్నమాట. అలా చేసుకోక ఇవన్నీ అంటే భక్తియుత సేవ చేస్తూ వాళ్ళు భగవంతుడిని 24 గంటలు ధ్యానిస్తూ ఉంటారు. అలాంటి భక్తులు దివ్యమైన స్థితిలో ఉంటారన్నమాట. మిగతా వాళ్ళందరూ ఏంటంటే మామూలుగా దండం పెట్టుకుంటాము వచ్చేస్తాము అంతే. భగవంతుడు సచ్చిదానంద పూర్ణ స్వరూపుడు, ఆయన ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న భాగం లాంటి వాడు. ఆయన గురించి మనం అర్థం చేసుకోలేము, మనం మామూలుగా ఉన్నవాళ్ళు. భగవంతుని యొక్క భక్తులు మాత్రమే అర్థం చేసుకుంటారు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. తర్వాత నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరిబోల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడన్నా అర్థం కాలేదా ఇంతకడ శ్లోకంలో? హరిబోల్. ఎస్ సార్ నో చెప్పండి ఎవరన్నా. నో మాతాజీ, నో, ఏమీ లేవు, నో డౌట్స్. ఓకేనా? సరే. అయితే ఇప్పుడు చూడండి, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రహ్లాదుడు ఎట్లాగా 24 గంటలు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు తప్పించి వాళ్ళ నాన్న పెట్టిన కష్టాలకి నన్ను దీనిలోంచి కాపాడు దానిలోంచి కాపాడు అని చెప్పి ఎప్పుడు అనలేదన్నమాట. భగవంతుడు అలాగా ఆయన నామాన్ని పిలుస్తూ వాళ్ళు స్మరిస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి వెన్నంటి ఉండి వాళ్ళని కాపాడుతూ ఉంటారు భగవంతుడు. సో ఇది 30వ శ్లోకం. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి, ఇది చెప్తే ఈ చాప్టర్ ఫినిష్ అయిపోతుంది. అయితే ఇవాళ రేపు ఈ చాప్టర్ మనం ఫినిష్ చేసేసుకుందాం. ఇవాళ భీష్మాష్టమి కూడా ఈ శ్లోకము, ఇంకో శ్లోకం 32వ శ్లోకం కూడా కొంచెం చెప్పిన తర్వాత భీష్మ స్తుతి గురించి ఒక 2-3 చెప్తాను. 2 శ్లోకాలు చెప్తాను. ఇక్కడ 30వ శ్లోకంలో అపి చేత్సు దురాచారో భజతే మాం అన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవస్థితో హి సహా. చదువుతారా ఎవరన్నా? అపి చేత్సు దురాచారో. చదవండి. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమస్తవ్యః సమ్యక్ వ్యవసితో హి సహా. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భవానీ మాతాజీ. భవానీ మాతాజీ. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి కృష్ణ మాతాజీ. అపి చేత్సు దురాచారో భజతే మ్యామనన్యభాగ్ సాధురేవ సమస్తవ్యః సమ్యక్ వ్యవసితో హి సహా. హరే కృష్ణ మాతాజీ. సాధురేవ మస్తవ్యః సాధురేవ మంతవ్యః సాధురేవ మస్తవ్యః సమ్యక్ వ్యవసితో సహా హి సహా. మాతాజీ అక్కడ అది నా స్థా కాదు, మంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహా. అందులో ఇక్కడ మంతవ్యనా మాతాజీ? అది మంతవ్య మా దగ్గర సావడ్డది మాతాజీ. మరి ఇక్కడ ఇందులో ల్యాప్టాప్ లో సా వచ్చింది. ఓకే, సారీ మాతాజీ, తప్పు వేశారు, పర్వాలేదు. సో మీదేం చదువుతుంది? ఎవరన్నా అనువాదం చదవండి. నేను చదవనా మాతాజీ? చదవండి. హరే కృష్ణ.
భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. అనువాదం. మిక్కిలి హేమమైన కార్యము నొనరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవయందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమును స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హేయమైన కార్యము అంటే అంటే మంచి కార్యాలు కాదు అన్నమాట. అంటే ఎవరు నొచ్చుకోని కార్యాలు, అంటే ఇష్టపడని కార్యాలు, తప్పు పనులు అవి. ఒకవేళ ఒక మనుషుడు అలాగా పనులు చేస్తూ ఉన్నా సరే, అతను ఒక భక్తియుత సేవలో ఉన్నాడు అనుకోండి 24 గంటలు, అప్పుడు ఏంటంటే అతను సాధువుగానే పరిగణింపబడతారట. అయితే ఇక్కడ ఏంటంటే నేను తప్పులు చేస్తూ ఉంటాను, కానీ నేను భక్తియుత సేవ చేస్తాను, భగవంతుడి ధ్యానం చేస్తాను, కాబట్టి నేను సాధువుని అని అనుకోవడానికి లేదు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే, మనకి 10 offenses ఉన్నాయి కదా, 10 offenses లో ఒక అఫెన్స్ ఒకటి అన్నమాట. భగవంతుని నామం మీద అపరాధం చేయకూడదు అని. నేను 24 గంటలు నేను చాంటింగ్ చేస్తాను, లేకపోతే నేను 16 మాలలు నేను చేస్తున్నాను, కాబట్టి నేను ఎలాంటి తప్పు చేసినా కూడా పర్వాలేదు అని అలా అనుకోకూడదు. అలా అనుకుంటే అది ఒక అపరాధం అవుతుంది అన్నమాట. అయితే ఎలాంటి పరిస్థితుల్లో తప్పు చేసినా కూడా వాళ్ళని సాధువుగా అనుకుంటారు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఎవరైనా చదవండి, భాష్యం చదవండి. చదవనా మాతాజీ? చదవండి. శ్రీల ప్రభుపాదకి జై. ఈ శ్లోకమునందు వాడబడిన దురాచార అను పదము మిక్కిలి అర్థవంతమైనది. మనము దీనిని సరిగా అర్థము చేసుకొనవలెను. జీవుడు ఈ జగత్తునందు 2 రకాల కర్మలను చేయుచుండును. ఒకటి బద్ధ కర్మలు, రెండవది నిజస్వరూప స్థితికి అనుగుణములైన కర్మలు. దేహ రక్షణము కొరకు లేదా సహజము మరియు దేహమునకు సంబంధించిన సమాజము మరియు దేహమునకు సంబంధించిన నియమ నిబంధనల అనుసరించుట కొరకై బద్ధ జీవస్థితి యందు నిశ్చయముగా వివిధ కర్మలు గలవు. అవి ఏ బద్ధ జీవన కర్మలనబడును. ఇవి కాకుండా తన ఆధ్యాత్మిక స్వభావమును సంపూర్ణముగా ఎరిగి కృష్ణ చైతన్యమునందు లేక భగవానుని భక్తియుక్త సేవనందు నెలకొనినట్టి జీవులకు గల కార్యకలాపములు ఆధ్యాత్మికము అనబడును. అట్టి కర్మలు అతని నిజస్థితి యందు చేయబడును. కావున అవి సాంకేతికముగా భక్తియుక్త సేవలనబడును. కనుక బద్ధస్థితి యందున్నప్పుడు భక్తియుక్త సేవ మరియు దేహమునకు సంబంధించిన బద్ధ కర్మలు రెండును సమాంతరములుగా కొనసాగుచుండును. అయినను కొన్ని మార్లు అట్టి కార్యములు పరస్పర విరుద్ధములగుచుండును. ఈ విషయమున భక్తుడు సాధ్యమైనంత వరకు తన భక్తికి మరియు సహజ స్థితికి ఆటంకములు కలిగించు దీనిని చేయకుండా అత్యంత జాగరూకుడై ఉండును. కృష్ణ చైతన్య అనుభవము పురోగతి పైననే తన కర్మల పరిపూర్ణత్వము ఆధారపడి ఉండునని అతడెరుగును. అయినను కొన్ని మార్లు అట్టి వ్యక్తి సంగము లేదా చట్టరీత్యా మిక్కిలి హేయముగా కనిపించుచు ఏదైనా కార్యమును చేసినట్లుగా కనిపించవచ్చును. కానీ అట్టి తాత్కాలిక పతనము అతనిని ఏ విధముగాను అనర్హుడని చేయజాలదు. ఒక వ్యక్తి పతితుడైనను అత్యంత భక్తితో భక్తియుత సేవయందు నెలకొనినచో భగవానుడు హృదయం నందు పరమాత్మగా నెలకొని అతనిని పవిత్రుడిని చేసి పైకనండి మాతాది కొంచెం చేసి ఇక్కడ ఆ పాప కార్యమును క్షమించునని శ్రీమద్ భాగవతము తెలుపుచున్నది. భౌతిక కాలుష్యము మిక్కిలి బలమైన దగుచచే భగవత్ సేవ యందు సంపూర్ణముగా నెలకొనినట్టి యోగి కూడా కొన్ని మార్లు మాయకు గురియగు చుండును. కానీ కృష్ణ చైతన్యము మిక్కిలి శక్తివంతమైన దాగుడచే భక్తుని అట్టి తాత్కాలిక పతనమును వెంటనే సరిదిద్దగలదు. కనుకనే భక్తియుత సేవా విధానము సదా విజయమునే కలిగించును. అట్టి ధర్మ మార్గము నుండి యాదృచ్ఛికముగా పతనము చెందిన భక్తుడు ఎన్నడూను నిందింపరాదు. ఎందుకనగా రాబో శ్లోకమున వివరింపబడినట్లు భక్తుడు శ్రీ కృష్ణ చైతన్యమునందు పూర్తిగా నెలకొనినంతనే కాలక్రమమున అట్టి యాదృచ్ఛికత పతనమును నిలిపివేయబడును.
థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ వెరీ మాత. మచ్ మాతాజీ. హరికృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము 2 రకాల కర్మలు చేస్తాంట. ఒకటి బద్ధ కర్మలు, అంటే మన కోసం చేసుకునే కర్మలు. రెండోది ఏంటంటే నిజ రూప స్థితి కర్మలు. అంటే ఒక మనిషి యొక్క నిజ రూప స్థితి అంటే తన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి అంటే భగవంతుని సేవకులం. ఆ సేవకులం అంటే భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలి. అయితే ఈ 2 రకాల కర్మలు మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ సుదురాచార అని అన్నారు కదా, అంటే ఏంటంటే అసహ్యమైన కార్యాలు చేయడం అన్నమాట. అంటే ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఉండే కార్యాలన్నిటిని చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి దురాచార కర్మలు అని అంటారు. అయితే ఇక్కడ ఈ 2 కర్మలు చేస్తూ ఉంటారు కదా ఒక మనిషి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకటి బద్ధ కర్మలు అంటే ఏంటంటే మన దేహాన్ని రక్షించుకోవడానికి గాని, ఈ సమాజంలో ఎవరేమనుకుంటారు అవన్నీ గాని, అలాంటి వానికి దానికి సంబంధించిన కర్మలు మనం చేస్తూ ఉంటాంట. కానీ అలాగే ఎప్పుడు వాటితోనే ఉంటూ మనం ఏంటంటే మన నిజ రూప స్థితి ఏదైతే ఉంది, మనందరం భగవంతుడికి సేవకులం. అయితే ఆ సేవకుల స్థితిని మన సేవకుల స్థితి అనేది దాన్ని మర్చిపోయి మనం భగవంతుడికి సేవ చేయట్లేదు అనమాట. అందుకనే మనం ఇలాగా కష్టాలు పడుతూను, లేకపోతే మనల్ని మనం తెలుసుకోకుండా ఉంటూ మళ్ళీ ఈ జనన మరణ చక్రాల్లో పడి మళ్ళీ మనం వస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఈ మనము నిజ రూప స్థితి అంటే కర్మలు అంటే ఏంటంటే భగవంతుడికి చేయడం అన్నాం కదా, పూలు గుచ్చడం గాని, భగవంతుడికి ఆఫర్ చేయడం గాని, మనం రోజు చాంటింగ్ చేసుకుంటూ ఉన్నాం చూసారా, అది కూడా మనల్ని భగవంతుని సేవలో మనల్ని ఇన్వాల్వ్ చేయమని మనం భగవంతుడికి ప్రార్థిస్తున్నాం అన్నమాట. అలాగే భోగా చేయడం, వంట చేయడము, భగవంతుడికి ఆఫర్ చేయడం, ఆ ప్రసాదాన్ని తినడము, అలాంటివన్నీ కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడిని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేయట్లేదు, అలా అని కాదు మనం భగవంతుడికి కూడా ఏ సేవ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎప్పుడైతే మనం అలా చేయకుండా ఉన్నామో మనం మామూలుగా బద్ధజీవులుగా ఉండిపోతాం. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంతమందిట కొన్ని తప్పు పనులు చేస్తూ ఉంటారు. తప్పు పనులు చేసినా సరే వాళ్ళు ఏంటంటే భగవద్భక్తిలో చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారు అని అన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, అజామిలుడు. అజామిలుడు అసలు పుట్టుకతోనే బ్రాహ్మణుడు, అన్ని రకాల వేదాలు అన్ని చదువుకొని ఉన్నాడు. వాళ్ళ నాన్న ఒక సమిధలు తీసుకురమ్మంటే వెళ్ళి అక్కడ అడవిలో ఏంటంటే ఒక ప్రాస్టిట్యూట్ ఒక అతను కలిసి ఉండడం చూసి దాంతో అతను చెలించిపోతాడు అనమాట. చెలించిపోయి తర్వాత తన జన్మ అంతా అయిపోయిన తర్వాత యమభట్టులోనూ విష్ణుదూతలు తీసుకెళ్తారు చూసారా, అక్కడ వాళ్ళు ఏమంటారు, చనిపోయే ముందు నారాయణ అని పిలిచాడు అని మేము తీసుకెళ్తాము అంటారు విష్ణుదూతలు. కానీ వాళ్ళు ఏమంటారు, అతని జీవితకాలం అంతా అక్కడ ఉండి అక్కడ రోడ్డు మీద వచ్చే వాళ్ళని, ఈవెన్ సాధువుల్ని, బ్రాహ్మణుల్ని కూడా కొట్టి, ఎందుకంటే అంతమంది పిల్లల్ని సాకాలి కదా, అందుకని అతను ఇన్ని తప్పులు చేశాడు అని చెప్తే అప్పుడు విష్ణుదూతలు ఏమంటారు, అతను ముందంతా వేదాలు అవన్నీ చదివి ఉన్నాడు, మధ్యలో ఇది చేశాడు, అందుకని మళ్ళీ అతన్ని కింద పంపించి తను మామూలుగా ఉన్న తర్వాత మళ్ళీ స్వర్గానికి వెళ్తాడు అనమాట. స్వర్గానికంటే భగవంతుని ధామానికి వెళ్తాడు. సో ఇట్లాగా మనం ఒక స్టేజ్ లో మనం భక్తి చేస్తూ ఉండి కొంచెం అతను చేసింది హేయమైన కార్యం అంటే ఏంటి, అసహ్యకరమైన పనులు అన్నమాట. అలాంటి పనులు చేశాడు. ఆ ప్రాస్టిట్యూట్ ని తీసుకొని వచ్చాడు, అందమైన భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు, తల్లిదండ్రుల మాట వినిపించుకోలేదు, ఆ అమ్మాయితోటి ఉండడం మొదలు పెట్టాడు. అవి అసహ్యకరమైన కార్యాలు అన్నమాట. సో అట్లాంటి పనులు చేసి ఉన్నా సరే అంతకు ముందు అతను భక్తి చేసి ఉన్నాడు కాబట్టి భగవంతుడు వాళ్ళకి కొంచెం కన్సెషన్ ఇస్తూ ఉంటారట. సో ఆ స్థితికి ఆటంకం కలగకుండా మళ్ళీ వాళ్ళు ఛాన్స్ ఇస్తూ భగవంతుడు వాళ్ళకి చేస్తూ ఉంటారని. కాబట్టి మనం అందరం ఏంటంటే చేస్తున్నాము, భక్తి చేస్తున్నాం కదా అని ఈ మధ్యలో ఇలాంటి పనులు మనకి తెలిసి మనం చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. భక్తి వినోద ఠాకూర్ చెప్తారనమాట, ఈవెన్ ఎవరంటే చాలా తక్కువ నుంచి తక్కువ కులంలో పుట్టిన వాళ్ళు కూడా భక్తి చేయడానికి వాళ్ళందరూ కూడా అర్హులు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా భక్తి చేస్తూ సాధువులుగా అవ్వచ్చు అని. మనకి తెలిసిన ఎవరన్నా ఉన్నారా అలాగా చెప్పండి, తక్కువ కులంలో పుట్టిన వాళ్ళు చెప్పుకున్నాం మనం. హరిదాస్ ఠాకూర్ మాతాజీ. హరిదాస్ ఠాకూర్ యవన కుటుంబంలో ఉండి ఎంతో మంది కొట్టారు, హరినామాన్ని జపిస్తున్నామండి, వాళ్ళందరూ కొట్టారు. తర్వాత అతని మీద అతను ఇలాంటి వాడు అని చూపించడానికి ఒక ప్రాస్టిట్యూట్ ని కూడా పంపిస్తారు. అలా పంపించినా సరే అతని భక్తి అనేది సటల్ లేదనమాట. చివరికి అతనికి నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ అని స్వయంగా చైతన్య మహాప్రభు ఆయనకి బిరుదు కూడా ఇచ్చారు. సో అట్లాగా
అలాగా ఉండి భక్తి చేసిన వాళ్ళందరూ కూడా ఏ కులంలో ఉన్నా సరే, ఏ జాతి వాళ్ళైనా సరే, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే భక్తులుగా పిలువబడతారు, సాధువులు అంటారు అని చెప్తున్నారు అనమాట. ఈ భౌతిక కాలుష్యం ఏంటంటే చాలా బలంగా ఉంటుంది. కానీ దానికి మించిన శక్తివంతమైనది హరినామం అన్నమాట. సో ఈ హరినామాన్ని మనం జపిస్తూ ఉంటే, చేస్తూ ఉంటే గనక మనం పతనం అవ్వకుండా రక్షించబడతాము అని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ భౌతిక కాలుష్యం అంటే ఏమీ లేదు. మనము ఈ భౌతికంగా ఉన్న విషయాలు కానీ, ఆ కోరికలు కానీ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా బలవంతమైనవన్నమాట. వాటన్నిటిలో ఆ మాయకి గురి కాకుండా ఉంటాము ఎప్పుడైతే మనం హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటూ కృష్ణ చైతన్యంలో ఉంటూ ఉంటాము చూసారా అప్పుడు. అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళనిట ఎప్పుడు మనం నిందించకూడదు. ఇప్పుడు చూసారా అజామిలుడు ఫస్ట్ అంతా భక్తి చేస్తున్నాడు, తర్వాత మధ్యలో తను ఫాల్ డౌన్ అయిపోయినాడు. అలా అని నువ్వు ఇట్లాగా చేసావు అని చెప్పేసి అట్లాగా చేయకూడదు. అలాగే హరిదాస్ ఠాకూర్ యవన కుటుంబంలో మీ వంశం ఇలాంటిది అలాంటిది అని చెప్పేసి అలాంటి భక్తుల్ని మనం ఇలాంటి వాళ్ళనైనా సరే నిందించకూడదు అని చెప్పేసి, అలా ఏమవుతుంది అని తర్వాత శ్లోకాల్లో చెప్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి మనం యాదృచ్ఛికంగా అంటే బై యాక్సిడెంటల్లీ ఏమైనా అట్లా జరిగినా కూడా భగవంతుడు అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం అలాగే ఎవరిని నిందించకూడదు, చేయకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. చదవనా మాతాజీ? చదువుతుంటారు. ఎవరైనా ఇందాక ఎవరో చదువుతున్నారుగా, హరిబోల్. చదవనా మాతాజీ? నేను చదవండి. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చదవండి మాతాజీ. కనుక కృష్ణ చైతన్యమున నెలకొన్నట్టి వ్యక్తి శ్రద్ధతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రమును జపించుచు పొరపాటున గాని లేదా యాదృచ్ఛికముగా గాని పతితుడైనట్లు కనిపించినను అతడు తన ఆధ్యాత్మిక స్థితి నందే నిలిచి ఉన్నట్టుగా పరిగణింపవలెను. కనుకనే సాధువుగానే అని నొక్కి చెప్పబడినది. యాదృచ్ఛికముగా పతనము చెందిన భక్తుని కొంచెం పైకంటారు మాతాజీ, నిందింపరాదు. కనుక ఈ పదము అభక్తులైన వారికి హెచ్చరిక వంటిది. అనగా భక్తుడు యాదృచ్ఛికముగా పతనము చెందినను సాధువుగానే పరిగణింపబడవలెను. మంతవ్య అదే మాతాజీ, అదే మంతవ్య అను పదము ఈ విషయమున మరింత శక్తివంతమైనది. ఎవరైనాను ఈ ఆదేశమును అనుసరింపక యాదృచ్ఛిక పతనమునకు భక్తుని నిందించినచో వారు దేవాదిదేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన వారగుదురు. కనుకనే దృఢ నిశ్చయముతో అనన్యముగా భక్తియుక్త సేవయందు నెలకొని ఉండుటయే భక్తుని ఏకైక యోగ్యత కావలెను. నరసింహ పురాణమునందు ఈ క్రింది శ్లోకము కలదు. భగవతి కొంచెం పెద్ద ఒక్క నిమిషం. భగవతి చ హరావన్య చేత భృషమలినోపి విరాజతే మనుష్యః నహి శశకలు శచ్చవిహ కదాచిత్ తిమిరాపరా భవతా ముప్పైతి చంద్రః. అంతేనా మాత? చంద్రః చదవనా మాతాజీ? చదవండి. అక్కడ చేయగలడు దాకా చదవండి. సంపూర్ణంగా భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడు కొన్ని మార్లు హేయ కార్యములను చేయునట్లు గోచరించినను ఆ కార్యములను కుందేటి గుర్తు వలె కనిపించు చంద్రుని అందలి మచ్చలు మాత్రమే పరిగణింపవలెను. ఆ మచ్చలు వెన్నెలను ప్రసరించుటలో ఎట్టి అవరోధములు కాజాలవు. అట్లే భక్తుడు తన సాధువర్తనము నుండి యాదృచ్ఛికముగా పతనమునందుట అతనికి పాపిగా చేయజాలడు. హరే కృష్ణ మాతాజీ. ఎంత బాగా చెప్పారు కదా శ్రీల ప్రభుపాద. సో చూడండి, మనము ఎవరైనా సరే ఆ భక్తులు కాని వాళ్ళం ఏం చేస్తామంటే, అంతకు ముందు వీళ్ళు ఇలా చేశారు ఇట్లా చేశారు అని చెప్పి వాళ్ళ తప్పు చేసిన వాటిని మనము అంటూ ఉంటాం చూసారా. అలా చేయకూడదు అనమాట. అలా ఎట్లాగా అంటే దీన్ని నృసింహ పురాణంలో ఒక శ్లోకం చెప్తున్నారు. చంద్రుల్లో మచ్చ ఉంది కదా, కుందేలు లాగా బొమ్మ మచ్చ ఉంటుంది. అలా అని చంద్రుడిని మనం తిడుతున్నామా? లేదు కదా.
అలాగే అలాగే ఎలా అయితే చంద్రుల్లో ఉన్న మచ్చని మనం యాక్సెప్ట్ చేస్తున్నామో, అలాగే భక్తులనే వాళ్ళల్లో ఒక్కొక్కప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేయాలి, వాటిని నిందించకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అలాంటి వాళ్ళని సాధువు అని అంటారు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ స్థితిని గాని ఎప్పుడైతే అలా ఉన్నారు ఇది అని, లేకపోతే యాక్సిడెంటల్లీ పొరపాటున గాని ఏదన్నా అలాగ వచ్చి పతనం చెందిన ఉంటారు చూసారా, అలాంటి భక్తుల్ని ఎప్పుడు కూడా మనం నిందించకూడదట. అది ఈ విషయంలో ఇక్కడ శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. మనం భక్తియుత సేవలో మనం నిలిచి ఉండడం అనేదే మనకి ఒక భక్తుడికి యోగ్యమా, అదే మంచి ఏకైక యోగ్యత. అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ అదే అన్నమాట. వాళ్ళు దృఢ నిశ్చయంతో అనన్య భక్తి చేస్తూ ఉండాలి, అలాగా చెయ్యాలి అని చెప్పి. ఒకవేళ వాళ్ళు మధ్యలో గనక ఏమన్నా పతనం చెందితే గనక వాటి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు అని చెప్తున్నారు. లాస్ట్ పారాగ్రాఫ్ కూడా చదవండి ఎవరైనా. హరే కృష్ణ చదవనమ్మా. మాతాజీ. చదవండి. దీనిని చదవండి. బట్టి దీనిని బట్టి దివ్యమైన భక్తియుక్త సేవ యందు నెలకొనినట్టి భక్తుడు ఎట్టి హేయ కార్యములైనను చేయవచ్చునని ఎవ్వరునూ తప్పుగా అర్థము చేసుకొనరాదు. భౌతిక కల్మషముల బలవత్తరమైన శక్తి కారణముగా కలుగు యాదృచ్ఛిక పతనమును మాత్రమే ఈ శ్లోకము సూచించుచున్నది. వాస్తవమునకు భక్తియుక్త సేవ ఎనున్నది దాదాపు మాయపై యుద్ధమును ప్రకటించుటయే అగును. మానవుడు మాయాశక్తితో యుద్ధము చేయగలిగినంత శక్తిమంతుడు కానంత వరకు ప్రమాదవశాత్తు భక్తులు పతనములకు గురి కావలసి వచ్చును. కాని అతడు శక్తిమంతునైనచో పూర్వము తెలిపినట్లుగా అట్టి పతనమునకు ఎన్నడును గురికాడు. కనుక ఈ శ్లోకమును ఆధారము చేసుకొని పాపపు పనులను చేయుచునే తనను తాను భక్తునిగా భావించుట ఎవ్వరికిని తగదు. అతడు భక్తియుక్త సేవ ద్వారా తన స్వభావమును మరియు శీలమును వృద్ధి పరచుకొననిచో అతడు ఉత్తమ భక్తుడు కాజాలడని అవగాహన చేసుకొనవలెను. హరే కృష్ణ మాతాజీ. మీకు అందరికి 10 ఆఫెన్సెస్ వచ్చా? ఎవరికన్నా తెలుసా 10 ఆఫెన్సెస్? ఎస్ మాతాజీ. చెప్తారా చూడకుండా మీరు 10 ఆఫెన్సెస్ ఏంటని? చూడకుండా రాదు మాతాజీ. చూడకుండా రాదు. 10 ఆఫెన్సెస్ తెలుసు అనమాట మనకందరికి. అంటే మనము శాంటింగ్ చేసేటప్పుడు కానీ ఏమన్నా చేసేటప్పుడు దశవిధ నామ అపరాధాలు అన్నమాట. ఆ అపరాధాలు చేయకుండా ఉండాలి అని మనం రోజు చదువుకుంటూ ఉంటాం. వాటిల్లో 7th పాయింట్ ఒకటి ఉంది. అది ఏంటంటే భగవంతుడి నామము మేము జపం చేస్తున్నాం కదా అన్న అహంకారంతో ఎలాంటి పాప కృత్యాలను కూడా చేయకూడదు. ఇప్పుడు ఏంటి, నేను భగవంతుడి నామాన్ని రోజు జపిస్తున్నాను, 16 మాలలు చేస్తున్నాను. నేను 16 మాలలు చేస్తున్నాను కాబట్టి నేను ఎలాంటి పాపమైనా చేయొచ్చు. అంటే నేను ఇంకేమన్నా చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అవి నేను ఒక పిక్చర్ చూపిస్తాను మీకు. ఎలాంటివన్నా చేయొచ్చు అని అనుకుంటాం అనమాట. అలా అనుకోకూడదు అనమాట. ఎప్పుడైతే అది యాదృచ్ఛికంగా, ఇందాక అనుకుంటాం కదా, యాదృచ్ఛికంగా మనలో ఏదో తప్పు జరిగిపోయి ఉండొచ్చు, అలాంటి వాళ్ళని మనం తీసుకోవచ్చు. కానీ అలాంటి వాళ్ళని ఏమనొచ్చు, సాధువు అనొచ్చు. కానీ మనం చేస్తున్నాము, నామం జపం చేస్తున్నాము అన్న దాంతో మనం ఇలాంటి హేయమైన కార్యాలు చేయకూడదు అనమాట. ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తూ భగవంతుని నామాన్ని మనం జపం చేస్తూ ఉన్నాం అనుకోండి, మాయ నుంచి రక్షించబడే శక్తి మనకు వస్తుంది. అన్లెస్ అంటిల్ మనం మాయ మీద మనం అంటే గెలుపొందలేము అన్నప్పుడు మనం ఆ మాయలో పడిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఏంటంటే మనం అంత శక్తివంతంగా ఉండాలన్నా, మనం ఈ మాయ మీద గెలవాలన్నా కూడా ఏంటంటే భగవంతుడి నామాన్ని మనం జపిస్తూ ఉండాలి, ఈ అపరాధాలేమీ చేయకుండా అన్నమాట. ఒకసారి శ్రీల ప్రభుపాద చెప్తారనమాట, నేను మాయలో ఎప్పుడు పడను. ఒకళ్ళు క్వశ్చన్ అడుగుతారు, ప్రభుపాద మీరందరికీ మాయలో పడకండి ఇది అని అంటారు కదా, మీరు ఎప్పుడు మాయలో పడరా అంటేను, లేదు నేను మాయలో పడను అంటారనమాట. తర్వాత క్లాస్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారనమాట. ఎందుకు తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత, మీరు మాయలో పడనన్నారు కదా, మరి మీరు వెళ్ళి మళ్ళీ భగవంతుడిని ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటేను, మాయలో నేను పడకుండా ఉండాలి అనే నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, అందుకని నేను మాయలో పడను అని చెప్తారనమాట. సో ఎలా అంటే మనం ఇలాగే భగవంతుడిని సేవ చేస్తూ భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటే గనక
ఆ మాయలోంచి మనం బయటపడగలుగుతాము అని చెప్తున్నారు. సో ఇలాంటి ఆ ఏమంటి ఆ భక్తియుత సేవ ద్వారా కలిగే మన అనుభవాలు కానీ, ఇవి లక్షణాలు కానీ వాటిని మనం ఇంకా అడ్వాన్స్ చేసుకుంటూ వృద్ధిపరచుకోవడం అంటే మనం వాటిలో ఇంకా పైకి వెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనం ఉత్తమ భక్తుడు అవ్వగలుగుతాము అని చెప్తున్నారు మనకి. కాబట్టి ఏంటంటే భగవంతుని నామ జపం చేస్తున్నాము, ఇది చేస్తున్నామని మనం అహంకారంతోటి ఇలాంటి పనులు చేయకూడదు అని. అయితే భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే గనక ఒక 6 లక్షణాలున్నాయి. ఆ 6 పనులు చేయాలి. భక్తిలో మనము పడిపోవడానికి ఒక 6 ఉన్నాయి. ఆ 6 మనం చేయకుండా ఉండాలి అని చెప్తున్నారు. వాటిని నేను మీకు పిక్చర్ తో చూపిస్తాను. హరిబోల్. కనిపిస్తుందా? ఓకే. కనిపిస్తుంది మాతాజీ. ఈ 6 విషయాలు ఏంటంటే మనల్ని భక్తిలోంచి కిందకి దింపేస్తుంది అనమాట. ఓవర్ ఈటింగ్, ఎంత పడితే అంత తినడం అన్నమాట. పీకల వరకు తినడం. పీకల వరకు తింటే శుభ్రంగా పడుకొని నిద్రపోవాలనిపిస్తుంది. బద్ధకం అనేది మనిషిలోకి ఇది అయిపోతుంది. ఎంతవరకు కావాలో అంతవరకు తినాలన్నమాట. భగవద్గీతలో మనం చెప్తాము, అత్యాహార ప్రయాసశ్చ నియమాగ్రహ అని ఉంది కదా. మనము ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కల్టివేట్ చేసుకోవాలన్నమాట. ఎంతవరకు తినాలో అంతవరకు మాత్రమే తినాలి. ఓవర్ ఈటింగ్ అలాంటివన్నీ చేయకూడదు. ఎక్సెసివ్ ఎండివర్, మనకి రాని దానికోసం అనవసరంగా ఇట్లాగా ప్రయాస పడకూడదు. ఇప్పుడు చూడండి, ఈ కొండని ఇట్లా పట్టుకొని ఎక్కాలి అంటే మనం చాలా కష్టం అవుతుంది. ఈ కప్పును గెలవాలి అంటే మనకు కావాల్సిన ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది చెయ్యాలన్నమాట. చేసిన తర్వాతే వెళ్ళాలి. అంతేగాని అనవసరమైన వాటి కోసం మనం ప్రయాస పడకూడదు అనమాట. అలాగే గాసిప్ అండ్ మండేన్ టాక్ అంటే కబుర్లు చెప్పుకోవడం, గుసగుసలు ఆడుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం అలాంటివన్నీ ఉన్నాయి చూసారా. అలాగే అనవసరమైన విషయాలన్నీ మాట్లాడటం అన్నమాట. అలా మాట్లాడుతూ ఉంటే కూడా మనం భక్తిలో మనము నష్టపోతాము అని చెప్తున్నారు. మనం పతనం అయిపోతూ ఉంటాం. అలాగే రిచువలిజం ఆర్ నెగ్లెక్ట్ ఆఫ్ స్క్రిప్చర్స్ లో ఇలా రాసున్నాయి అంటే వాటి గురించి మనం విపరీతార్థాలు తీసుకోవడం, వాటిల్లో ఉన్న ఏంటంటే వాటిని అంటే తప్పుగా తీసుకోవడము, వాటిని వదిలిపెట్టేయడం అన్నమాట. అలా చేస్తూ ఉంటే కూడా మనము భక్తిలో మనం పడిపోతూ ఉంటాం. అలాగే బ్యాడ్ అసోసియేషన్, ఇది చాలా తప్పు అన్నమాట. ఏవేవైతే ఎలాంటి అసోసియేషన్ లో ఉండాలంటే భక్తుని యొక్క అసోసియేషన్ లో ఉండాలి. ఇక్కడ వీళ్ళు తాగుతున్నారు, అమ్మాయిలతో ఉంటున్నారు చూసారా, ఇలాంటి అసోసియేషన్ లో ఉండకూడదు. గ్రీడ్ ఫర్ మెటీరియల్ గెయిన్స్, మనకి ఎప్పుడు కూడా వాళ్ళు అంత పెద్ద కారు కొన్నారు కదా, అంతకంటే పెద్ద కారు కొనుక్కోవాలనో, లేకపోతే వాళ్ళు ఏదో కప్ అచీవ్ చేశారు కదా అని మనం చేయాలనో, వాళ్ళు ఇంత డబ్బు సంపాదించారు కదా అని మనమే సంపాదించాలనో, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న అజామినుడు కేసులో అమ్మాయి ఒక్కతే. కానీ మనం అంటే వీటన్నిటికీ కూడా ఏంటంటే మన భక్తి నాశనం అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏంటంటే ఆ భక్తిలో నాశనం అయిపోకుండా అంటే మనము పడిపోకుండా, పతనం చెందకుండా ఉండాలి అని అంటే కనుక మనం ఆ 6టిని అవాయిడ్ చేయాలి. సరే, 6టిని అవాయిడ్ చేయాలి. మరి వేటిని పట్టుకోవాలి? వేటిని పట్టుకుంటే గనక మనం భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాము అంటే 6 చూపిస్తాను. మనం భక్తియుత సేవ చేయండి అంటున్నాం కదా. ఇవి 6 చేస్తేట మనం భక్తిలో ముందుకు వెళ్తాం అన్నమాట. ఒకళ్ళు ఏంటంటే ఉత్సాహం ఉండాలి. భక్తిలో మనము చెయ్యాలి ఇది అని ఉత్సాహం ఉండాలి. తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. మనకి మనము చేస్తున్న పని మీద గాని వాటి మీద కాన్ఫిడెన్స్ ఉండాలంటే భక్తిలో మనం ముందుకు వెళ్తున్నాము, చాంటింగ్ చేస్తున్నాము, అవన్నీ ఉన్నాయి చూసారా, వాటిల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంకా పేషెన్స్ ఉండాలి. దేనికైనా సరే మనం ఇప్పుడు విత్తనం వేసాము, కొన్ని రోజులకి టైం పడుతుంది మొలకెత్తడానికి. అలాగే నేను ఇవాళ చాంటింగ్ స్టార్ట్ చేశాను, ఒక నెల రోజుల తర్వాత వచ్చి మాతాజీ మీరు చెప్పారు కదా భగవంతుడు అన్ని చూసుకుంటారని చెప్పి, అయినా సరే నా కష్టాలు అలాగే ఉన్నాయి అని చెప్పేసి అలా కాదనమాట. పేషెన్స్ ఉండాలి మనం చేస్తున్న భక్తిలో.
పేషెన్స్ ఉండి మనం జాగ్రత్తగా మెల్లిగా వెళ్తూ ఉంటే అది మన ఉన్న కర్మలన్నీ ఎప్పుడైతే డిస్ట్రాయ్ అయిపోతాయి అంటే నాశనం అయిపోతాయి చూసారా, అప్పుడు మనం భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం అన్నమాట. రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ 4ది 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతూనే ఉండాలి. మనకి తెలుసు కదా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ తెలుసా? తెలుసు నో మాతాజీ. మెడిటేటింగ్ చెప్పండి. మద్యము, మాంసము, జోదము, శ్రీ ఉమ్, సాంగత్యము. ఉమ్. సో ఇవన్నీ చేయకూడదు అనమాట. ఈ 4 చేయకుండా మనము ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఉంటే గనక మనం భక్తిలోకి ముందుకెళ్తాం. అలాగే అవాయిడింగ్ నాన్ డివోటీస్, ఎవరైతే అభక్తులు ఉన్నారో వాళ్ళ సాంగత్యాన్ని వదిలిపెట్టాలన్నమాట. వదిలిపెట్టి ఏం చేశారంటే మన భక్తుల సాంగత్యం ఏమైందో ఆ భక్తుల సాంగత్యం తీసుకోవాలి. ఆ భక్తుల సాంగత్యం వదిలిపెట్టి భక్తుల సాంగత్యంలో ఉండాలన్నమాట. ఆ భక్తులు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇందాక కూడా మనం చూసాము, అమ్మాయిలతో తిరగడము, తాగడము, పార్టీలు గీటీలు, సినిమాలు అన్నటువంటివన్నీ ఉంటాయి చూసారా, అవన్నిటిని మనం వదిలిపెట్టుకుంటూ ఉండాలి. అవి చేయడం మూలంగా మనకి కష్టమే తప్పించి లాభం ఏమి ఉండదన్నమాట. అదే ఆ టైంలో మనం ఒక 2 మాలలు 3 మాలలు చాంటింగ్ చేసిన, భాగవతం చదువుకున్నా కూడా మనకి వచ్చే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక కథ శ్రవణం చేస్తే కూడా మనకు వచ్చే లాభం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఫాలోయింగ్ ఆచార్యాస్, మన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో అవుతూ మనం భక్తిలో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. సో ఇలా ఈ 6 మనం చేస్తూ ఉంటే గనక, ఈ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతుంటే గనక మనం భక్తిలో మనకి ముందుకు వెళ్తూ ఉంటాము. ఇందాక చూపించిన 6 చేస్తుంటే గనక మనం భక్తిలో ఫాల్ డౌన్ అవుతాం అన్నమాట. మన కర్మలు అనేది ఇప్పుడు మన బ్యాంక్ లో అకౌంట్ లో ఉంటుంది చూసారా, పైసలు దాచిపెట్టుకుంటాం కదా మనం, అవునా? సో మన బ్యాంక్ లో డెబిట్ క్రెడిట్ అని ఉంటాయి. ఇప్పుడు మనం డబ్బులు వేస్తూ ఉంటే కనుక మన అకౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డబ్బులు తీసేస్తూ ఉంటే కనుక తగ్గిపోతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మన బ్యాడ్ కర్మలు, మనము ఒక్కొక్కప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉంటాం చూసారా, ఈ కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మన బ్యాడ్ కర్మలన్నీ విడ్రా అయిపోతూ ఉన్నట్టు అనమాట. అలాగా అర్థం చేసుకోవాలి. అలా భక్తిలో ఉన్నప్పుడు మనం ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాము. నాకు ఒక కష్టం వచ్చింది కదా, భగవంతుడు లేడు, నన్ను చూడట్లేదు, లేని వాళ్ళకి అంటే డబ్బులున్న వాళ్ళనే చూస్తాడు, అలాంటి వాళ్ళకే భగవంతుడు వాళ్ళనే చూస్తూ ఉంటాడు, వాళ్ళకే అన్ని వరాలు ఇస్తూ ఉంటాడు అనుకోవడం తప్పనమాట. భగవంతుడు ఎప్పుడు పక్షపాతి కాదు, ఆయన అందరినీ ఒకే రకంగా చూస్తారు. కాకపోతే మనం చేసుకున్న కర్మల్ని బట్టి మనం కష్టాలు కానీ ఏమన్నా అనుభవిస్తూ ఉంటామన్నమాట. ఓకేనా? హరిబోల్. ఓకే మాతాజీ, మీరు చెప్పారు కదా ఈ 10 అపరాధాలు అని, అది ఒకసారి పెడతారా మాతాజీ గ్రూప్ లో? 10 విధ నామాపరాధాలు పెడతాను. మన గీతాంజలి మాతాజీ నామాపరాధాలు కొంచెం పెట్టండి, మన గ్రూప్ లో పెట్టండి. నామాపరాధాలు 10 పెట్టండి. రోజు మనం ఏంటంటే అవి చదువుకుంటూ ఉంటే మనం ఏమి చెయ్యకూడదు అనేది మనకి తెలుస్తుంది అనమాట. అలాగ చేస్తూ మనం భక్తి అనేది, మనం జపం అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఇవాళ భీష్మాష్టమి అంటారు. భీష్ముడు తర్వాత ఇది చనిపోయే ముందన్నమాట. సో అలాంటి మహానుభావుల్ని మనం ఒకసారి తలుచుకుంటే చాలా మంచిది. అయితే నేను భీష్మ పితామహుడు చెప్పిన 2 శ్లోకాలు ఒకటి చెప్తాను. ఆయన భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారనమాట. భగవంతుని రూప వర్ణనల గురించి ఆయన చెప్తూ ఉంటాడు. తను చనిపోయేటప్పుడు భగవంతుడిని యొక్క పాదాలని, ఆయన రూపాన్ని తన మనసులో నిలుపుకొని ఆయన పాద పద్మాలకే ఈయన మనసులో నమస్కరించుకుంటూ తన హృదయం మొత్తం భగవంతుడిని నింపుకొని, కళ్ళ ఎదురుకుండా భగవంతుడు నించోనంటే ఆ కళ్ళ నిండా కూడా భగవంతుడి రూపాన్ని నింపుకొని తను నాలుగు మీద భగవంతుడి నామాన్ని స్మరిస్తూ తన ప్రాణాలని విడిచిపెడతారనమాట. ఇది భీష్మ స్తుతిలో 2 శ్లోకాలు. ఫస్ట్ 2 శ్లోకాల్లో కూడా 3 శ్లోకాలు భగవంతుడి గురించి చెప్తారనమాట. అంటే ఆయన యొక్క అందం గురించి, ఆయన రూప వర్ణన గురించి చెప్తూ ఉంటారు. ఏంటంటే ఇది 9వ అధ్యాయంలో, ఫస్ట్ క్యాంటన్లో 9వ అధ్యాయంలో ఉంది. మనం 33, 34 శ్లోకాలు చదువుకుందాం. ఆయన ఎలా ఉన్నారో చెప్తారు. 32 కూడా కదా, 32 కూడా కదా, 32 కూడా అది ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్తారు. అంటే భగవంతుడు ఏంటి అని చెప్తారనమాట. అంతకుముందు ఎలా ఉన్నారు ఏది అని చెప్తూ ఆయన యొక్క లీలల మీద, వాటన్నిటి మీద నా రూపం అంటే నా మనస్సు నిలిచి ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ నుంచి భగవంతుడి యొక్క గుణాల గురించి చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇలాగ మీరు అన్నారు కాబట్టి ఆ శ్లోకం కూడా చూద్దాం. ఫస్ట్ శ్లోకం. శ్రీ భీష్మ ఉవాచ ఇతి మతిరుపకల్పితా వితృష్ణా భగవతి సాత్వతతా పుంగవే విభూమ్ని
స్వసుఖముపగతే క్వచిద్ విహర్తుం ప్రకృతిముపేయుషయాద్భవా ప్రవాహాని. అంటే అంతకుముందు రకరకాల తను వివిధమైన విధులు, అంటే తను చేయవలసిన పనుల్లో వాటన్నిటిలో ఉన్నారు. అప్పుడు వాటన్నిటిలోనే ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తున్నానంటే వాటి మీద నా ఆలోచనలు కానీ అనుభవాలు కానీ అవన్నీ ఉంటాయి కదా. అలాంటి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా శక్తినంతటిని, నా కోరికలన్నిటినీ ఆ కృష్ణుడి ముందు, కృష్ణుడి రూపం మీద, ఆయన మీద లగ్నం అవ్వాలి అని చెప్పి ఇక్కడ కోరుకుంటున్నారనమాట. ఎందుకు అంటే భగవంతుడు అందరికీ ప్రభు అయిన వాడు. ఆయన కారణంగా ఏంటి, ఆయన ద్వారానే ఈ సృష్టి అంతా జరిగింది. కాబట్టి ఈ భౌతిక జగత్తులో భగవంతుడు చాలా సార్లు ఆయన అవతారాలు తీసుకొని ఉంటారు. అలా తీసుకొని తన భక్తులకందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి భగవంతుడి మీద అంతకుముందు నేను వేరే వేరే వ్యాపకాలతోటి ఉన్న నా మనస్సును తీసుకొని ఇప్పుడు భగవంతుని మీద లగ్నం చేస్తున్నాను, అలాగే ఉండాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో. 33వ శ్లోకంలో త్రిభువన కమనం తమలవర్ణం రవికర గౌరవరాంబరం దదానే వపురలక కళావృతాననాక్షం విజయ సఖేరతు మే రాస్తు మే నవాధ్యా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుని యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు అనమాట. ఆయన ఎలా ఉన్నారటంటే తమాల వర్ణంలో ఉన్నారు. తమాల వృక్షం ఒకటి ఉంటుందన్నమాట. ఆ వృక్షం ఉన్న కలర్ లో భగవంతుడు ఉన్నారు అని చెప్పి ఈ ముల్లోకాలన్నిటికీ కూడా ఆ భగవంతుణ్ణి కావాలి అని కోరుకుంటూ ఉన్నారనమాట. ఆయన అలాంటి రంగు వర్ణంలో ఉన్న భగవంతుడు. సూర్యుని కిరణాలు ఉంటాయి చూసారా, కిరణాలు ఒక్కొక్కప్పుడు ఎల్లోయిష్ గా వస్తూ ఉంటాయి. ఆ కిరణాల రూపంలో ఉన్న సువర్ణ ఛాయ, అంటే ఆ బంగారం ఛాయతో ఉన్న వస్త్రాన్ని, పీతాంబరాన్ని భగవంతుడు ధరించి ఉన్నాడనమాట. అలా ధరించినప్పుడు ఆయన శరీరం గాని ఇది కానీ చాలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంటారు. ఇంకా ఏంటంటే చందనం లాంటి ముఖం, ఆ ముఖానికి పద్మం లాంటి ముఖానికి చందనం అద్దినట్టుగా ఉంటుందట. ఇంకా ఎవరు భగవంతుణ్ణి ఎప్పుడన్నా చెప్పుతూ ఉన్నప్పుడు ఆయనని తన భక్తులతోటి కొలుస్తూ ఉంటారనమాట. అర్జునుడితోటి ఎప్పుడు ఉంటారు. విజయ సఖి అంటే అర్జునుని యొక్క ఫ్రెండ్ అన్నమాట, సఖుడు ఆయన. అలాంటి ఆయన ఏంటంటే ఆయనను చూస్తూ ఉంటే నాకు ఎలాంటి ఫలానాది కావాలి అనే అభిలాష లేకుండా ఉంది అని, అలాంటి భగవంతుణ్ణి చూస్తూ ఉండాము. అలా చూస్తున్నప్పుడు నా ఆకర్షణ గాని ఏదైనా సరే అంతా భగవంతుని మీదనే ఉండి నేను ఆయననే ప్రార్థిస్తూ ఆయన రూపాన్ని నా మనసులో నేను కొలుచుకొని దాని మీదే నేను లగ్నం అవ్వాలి, నా మనసు లగ్నం అవ్వాలి అని ఇక్కడ కోరుకుంటున్నారు అనమాట. మూడోది ఇంకా 34వది యుధితురకరజో విధూమ్ర విశ్వ కచలుతే సామ్రవరాల్యలంకృతాస్యే మమ నిశిత సరైర్విభిద్యమానా త్వచి విలసాత్ కవచేస్తు కృష్ణ ఆత్మా. భగవంతుడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, అర్జునుడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు తాను ఆయుధం పట్టనని చెప్పి వెళ్ళి అర్జునుడికి రథసారథిగా అయ్యింది. ఆ రథాన్ని నడిపిస్తున్నప్పుడు ఏంటంటే గుర్రాలు పరిగెడుతున్నప్పుడు అక్కడ దుమ్ములేస్తూ ఉంటుంది. ఆ దుమ్ము అంతా మొహం మీద, ఒంటి మీద అంతా పడి ఉంది. ఆయన కవచాలు ధరించి ఉన్నారు. కవచాలు ధరించి ఉన్నా సరే ఈ భీష్ముడు వేస్తున్న బాణాల ధాటికి ఏంటంటే భగవంతుడికి ఆ కవచంలోంచి వెళ్ళి భగవంతుడికి గుచ్చుకుంటూ ఉన్నాయట, కృష్ణుడికి గుచ్చుకుంటూ ఉన్నాయట బాణాలు. అవి తీసి పడేసినప్పుడు అందులోంచి కూడా రక్తం వస్తూ ఉంట. తర్వాత ఆ రథాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు అలసటతోటి ఆయనకి చెమట కారుతూ ఉండట. సో ఈ దుమ్ము మూలంగా ఆయన మొహానికి అంటుకుపోయి, చెమట మూలంగా అంటుకుపోయి ఉన్నది. ఇలా రక్తంగా కారుతూ ఉన్న భగవంతుని చూస్తూ ఉంటేట ఆయనకి వీరంగా, అంటే వీర రసంలో ఉన్నారు కదా, అలాగా కనిపిస్తూ ఉందట. అలా ఉన్నప్పుడు భగవంతుడి మొహం పద్మంలాగా ఉంటుంది. ఈ జుట్టంతా ఉంగరాలు తిరిగి ఇట్లాగా మనం ఏదో ఇలా పెట్టినట్టుగా ఇలా ఉంటుందిట. అలా ఉంటూ భగవంతుడు ఈ స్వేదం అంటే చెమటతోటి, ఆ దుమ్ముతోటి, తర్వాత రక్తంతో తడిసి ఉన్నప్పుడు ఆయనను చూస్తుంటే ఇంకా వీరత్వం లాగా ఎక్కువగా ఉండి
అలాగా ఉన్న రూపము చాలా అందంగా ఉంది. మామూలుగానే భగవంతుడు అంత అందంగా ఉంటే అలా చూస్తున్న రూపము ఇంకా అందంగా ఉంది. అలాంటి రూపం మీద నా మనస్సు లగ్నమైపోయి ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఇక్కడ భీష్మ పితామహుడు. ఇలా భగవంతుణ్ణి మనం భాగవతంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు భగవంతుని యొక్క రూపురేఖల్ని, ఆయన అందాన్ని గురించి పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారనమాట. తర్వాతవన్నీ కూడా భగవంతుడు ఎట్లాగా ఉన్నారు అంటే, అర్జున్ తోటి అట్లా వెళ్ళినప్పుడు రణరంగంలో ఉన్నప్పుడు ఆయన ఇది తీసుకొని వస్తారు కదా, రథ చక్రాన్ని తీసుకొని వస్తారు. నేను అస్త్రం పట్టను అని అంటారు కదా, అస్త్రం గాని శస్త్రం గాని పట్టను అని చెప్తారు. కానీ అక్కడ భీష్ముడు వేస్తున్న బాణాలకి ఏంటంటే అసలు అర్జునుడు ఉంటాడా చనిపోతాడా అన్నట్టుగా అన్నమాట. ఈయన పట్టనని చెప్పాడు. భగవంతుడి చేతి కృష్ణుడి చేత నేను అస్త్రం పట్టిస్తానని చెప్తే అక్కడ భీష్ముడి యొక్క అతను ప్రతిజ్ఞ చేసి పెడతాడు. అక్కడ ఇద్దరి భక్తుల యొక్క మాట చెల్లించాలని భగవంతుడు ఏం చేశాడంటే రథ చక్రం తీసుకొని భీష్ముడి మీదకి వెళ్తాడనమాట. అలాగ వెళ్ళేటప్పటికీ అర్జునుడు వచ్చి కృష్ణుడు మాట చెల్లకుండా ఆగిపోతుంది కదా, అందుకని కాలు పట్టుకొని ఆయన వెనక్కి లాగుతూ ఉంటాడు. అలాంటి రూపం చూస్తుంటే అలా వచ్చినప్పుడట ఒక చేత్తోటి చక్రం తీసుకొని వస్తున్నప్పుడు అప్పుడు ఈయన భుజం మీద ఉన్న ఈ కండువా ఏదైతే ఉందో ఈ పై వస్త్రము ఇలాగ వేలాడుతూ ఉంటా. అక్కడ అర్జునుడు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని ఉంటాడట. సో అలాంటి రూపాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి నీ రూపం మీద కదా నా మనస్సు లగ్నం చేసుకొని ఉంటాను అని చెప్పేసి ఇక్కడ భీష్మ పితామహుడు ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. అలాగా భగవంతుణ్ణి మనము ఇన్ని రూపాలుగా మనం కొలుస్తూ ఉంటాము. ఏ రూపంలో కొలిచినా ఏం కొలిచినా మనకి ఏది ఇష్టమైతే ఆ రూపంలో మనం భగవంతుణ్ణి కొలిస్తే అలా మనకి ప్రతిస్పందిస్తూ ఉంటారనమాట ఆయన. సో ఇట్లాగా ఇవాళ భీష్మ అష్టమి కాబట్టి భీష్ముడి గురించి కొంచెం మనం ఒక 2-3 శ్లోకాలు నాకు అనిపించింది చెప్పాలి అని. సో ఈ రకంగా అలా గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తలుచుకోవడం ద్వారాను, వాళ్ళ గురించి తెలుసుకోవడం ద్వారా, అలాగే మన ఆచార్యుల గురించి తెలుసుకోవడం ద్వారా ఏంటంటే మనలో ఉన్న భక్తి అనేది కొంచెం కాకపోతే కొంచెమన్నా పెరుగుతుంది. వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి లభిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మనం అలాంటి భగవంతుని యొక్క భక్తుల్ని తలుచుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో మనం నడుస్తూ మనం భక్తిలో ముందుకు వెళ్ళాలని కోరుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవందికి జై, అనంతకోటి ఆచార్యవిందకి జై, శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల గురుదేవికి జై. నీ టైగౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. టేక్ కేర్. వేలుతోని భద్రం. చెప్పండి స్వర్ణ మాతాజీ. భీష్మ స్తుతి మిస్ అయిపోయాను మాతాజీ, ఇప్పుడే జాయిన్ అయ్యాను నేను. రికార్డింగ్ చూడండి. రెడ్మీ 11 మన మాతాజీ మీరా, నాగచంద్రిక మాతాజీనా హ్యాండ్ రైస్ చేశారు. మాతాజీ ధన్యవాద ప్రణామ్ మాతాజీ. రేపు ఈ తక్కిన 8 చెప్పండి మాతాజీ. మళ్ళా భీష్మ ఏకాదశి వచ్చేస్తుంది కదా, ఈ శ్లోకాలు పోస్ట్ పోన్ చేయండి ఒకవేళ మీకు టైం చాలకపోతే. వీటిని కొంచెం చెప్పేసుకొని రేపు కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయినా టైం ఉంటే భగవద్గీత చెప్తారు కానీ అలాగే చెప్పుకుందాం. రేపు భీష్మ ఏకాదశి వస్తుంది కదా, అలాగా భీష్ముడిని మనం గుర్తు చేసుకుంటాం అనుకోండి. అలాగా భక్తుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం భక్తిలోకి ముందుకెళ్తూ ఉంటాం. అందుకనే కదా కృష్ణ యుధిష్ఠిరుని తీసుకొని వచ్చి నువ్వు ఆయన దగ్గర నేర్చుకోమని చెప్పి, అంటే కృష్ణుని చెప్పలేనిది ఏది లేదు. తన భక్తుల యొక్క గొప్పతనాన్ని ఆయన మనందరికీ పరిచయం చేయడం కోసం అని చెప్పి యుధిష్ఠిరుని ధర్మపాలన ఎలా చేయాలి అనే విషయాలన్నీ తెలుసుకోమని చెప్పి కృష్ణుడు స్వయంగా వాళ్ళని వెంట పెట్టుకొని మరి తీసుకొని వస్తారన్నమాట. భీష్ముడి దగ్గరికి తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ శ్లోకాలు కూడా చాలా బాగుంటాయి. ఎంత కష్టపడ్డారు మీరు, ఎంత కష్టపడ్డారు అని చెప్పి భీష్ముడు అంటారనమాట. సో కష్టపడ్డారు అని చెప్పి చెప్తూ కూడా ఆ కాలం కూడా ఎవరి దీనిలో ఉంది, స్వయంగా కృష్ణ పరమాత్మ దానిలోనే ఉంది. చాలా బాగుంటాయి. అవన్నీ మనము భాగవతం క్లాస్ లో అందులోకి వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆల్రెడీ 5th చాప్టర్ లో ఉన్నాం కదా, అక్కడ చెప్పుకుందాం. సో భీష్మ స్తుతి రేపు చెప్పుకుందాం. సరే మాతాజీ, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. రేపు జాయిన్ అవ్వాలి. మర్చిపోతూ ఉన్నారు, వారానికి ఒకసారి మర్చిపోతూ ఉన్నారు. రేపు కంపల్సరీగా జాయిన్ అవ్వండి అందరూ. ఓకే.